రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు భారీ స్థాయిలో ఈ చిత్రం తీస్తున్నారు. ప్రస్తుతం పెద్ది సినిమాకి సంబంధించిన ఫైట్ సీక్వెల్స్ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి 4-5 రోజులు క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ ఢిల్లీలో ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి 20 రోజులు కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తారు. ఒక ఐటమ్ సాంగ్ మినహాయిస్తే సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జనవరి మంత్ ఎండింగ్ కి పూర్తవుతుంది. జనవరి నెలలో షూటింగ్ పూర్తయిపోతే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు 2 నెలలు తీసుకుంటాడు బుచ్చిబాబు. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన డేట్ కంటే ముందుగానే సినిమా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొదటి సాంగ్ ఆల్రెడీ 100 మిలియన్ వ్యూస్ పైగా సాధించింది. త్వరలోనే ఈ చిత్రం నుండి రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మాస్ పాటను ఇచ్చాడట. ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ హడావిడి చేయకుండా సైలెంట్ గానే షూటింగ్ పూర్తి చేస్తున్నారు బుచ్చిబాబు. ఇప్పటి వరకు వదిలిన 2 కంటెంట్లు కూడా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాయి. ఇక సినిమా ప్రమోషనల్ విషయంలో అసలు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా జనంలోకి వెళ్లిపోయింది. అయితే రంగస్థలం సినిమా తర్వాత అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. బుచ్చిబాబుని అంత తక్కువ అంచనా వేయలేం. చూడ్డానికి చేతులు కట్టుకొని కనిపించినా కూడా బాక్సాఫీస్ వద్ద బద్దలయ్యే కంటెంట్ రెడీ చేస్తాడని చాలా మందికి ఒక రకమైన నమ్మకం ఉంది. మొత్తానికి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి. ఈ మధ్య రిలీజ్ అయిన చికిరి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తుంది. అంతకు ముందు విడుదలైన గ్లిమ్స్ తో పాటు ఈ పాట కూడా హిట్ కావడంతో పెద్దిపై అంచనాలు అమాంత పెరిగాయి. సినిమాకు వచ్చిన బస్ తో పలు ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా 2 ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీలో నిలవగా భారీ ధరకు నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది కొనుగోలు చేసిందట నెట్ఫ్లిక్స్.